ఇంటర్మీడియట్ మేడం. ఈ ఎంఐటానికి సంబంధించిన మాస్టర్లో మేడం మనకు పని జరగకముందే ముందుగానే మాస్టర్లో సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 29 మేడం మనకు పాస్ ఆర్డర్ లేకుండానే 1,98,390 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. మేడం ఈ పంచాయతీరాజ్ సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు మేడం, దానికి కూడా నిర్మించలేదు. గ్రామ సంవత్సరం ఉంటే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ హనుమత్ జిల్లా మేడం. కూలీల వేతనాలు 20,93,275 రూపాయలు. మెటీరియల్ గాను 83,305 రూపాయలు. టోటల్ వచ్చేసి మనకు 21,76,580 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. నెక్స్ట్ మేడం ఇటు గ్రామం సంబంధించిన అన్ని రికార్డులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మేడం మనకు ఈ గ్రామంలో జరిగినందున సిఎస్సి అనేది నిర్మించలేదు. నెక్స్ట్ 7వది మేడం ఈ ఇన్ఫర్మేషన్ మేడం పనులకు సంబంధించి నెక్స్ట్ 8 మేడం ఈ డ్రైన్ వాటర్కి సంబంధించి మనకు 4 వర్పేటలో పనులు చేయించడం జరిగింది. ఇటు పనులు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి మేడం. దీనికి సంబంధించిన మెటీరియల్ పేమెంట్ అనేది కాలేదు. మనం ఈ 12 మంది అధికారులు ఈ పనిచేసినట్టు మాస్టర్లో రోజువారీ ఓవర్ ల్యాపింగ్ చేయడం వల్ల పేమెంట్ అనేది కాదు మేడం. ఇది గత 13 విడతలో గుర్తించడం జరిగింది, కానీ ఇంతవరకు అనేది పేమెంట్ చేయలేదు మేడం. గ్రామసభలో పేమెంట్ చేసినట్టు గుర్తించారు, కానీ మనకు ఎలాంటి ఫార్మాట్స్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ మేడం మనకు 3 మంది అధికారులు పనిచేసినట్టు రోజువారీ ఆధారాలు సంతకాలు ఉన్నాయి, కానీ వీళ్ళకు అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ అనేది కాలేదు మేడం. 13 డేస్లకు 2,000 రూపాయలు. నెక్స్ట్ 11వది మేడం గ్రామం సంబంధించిన డిమాండ్ నో డిమాండ్ అనేది నిర్మించాలి. ఇందులో డిమాండ్ మాత్రం నిర్మించారు, నో డిమాండ్ అనేది ఇవ్వలేదు మేడం. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు. 13వది ప్రిన్సిపల్ అనేది ఇవ్వడం లేదు. నెక్స్ట్ మేడం మనకు లీడర్ రిజిస్టర్ అనేది నిర్మించడం జరుగుతుంది మేడం, కానీ వీళ్ళకు 3 మంత్స్కి ఒకసారి అనేది అప్డేషన్ చేయాలి, కానీ చేయడం లేదు. నెక్స్ట్ 10 మేడం పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోస్ అనేది నిర్మించాలి. ఇందులో పనులు జరిపిన ఫోటోస్ మాత్రమే చూపించారు మేడం, ఇంకా రకరకాల ఫోటోస్ అనేది నిర్మించలేదు. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్మించడం జరిగింది. ఎంబుక్లో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. నెక్స్ట్ 18 రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది. 19 మేడం పీసీ గారు చెక్ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. 20 12 భాగాలు అనేది నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ అనేది ఇవ్వలేదు మేడం, కానీ గ్రామ సభలో చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ 2023-24 సంబంధించిన రోజ్గార్ దివాస్ అనేది నిర్మించాలి మేడం, కానీ ఇందులో రోజ్గార్ దివాస్ అనేది నిర్మించలేదు, రిజిస్టర్ కూడా చూపించలేదు. నెక్స్ట్ 23 మేడం ఇటు గ్రామంలో 15 పనులు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించిన మనకు నేమ్ బోర్డ్స్ అనేది నిర్మించాలి. ఇటు వరకు అయితే ఎలాంటి నేమ్ బోర్డ్స్ అనేది ఇంతవరకు పెట్టలేదు. నెక్స్ట్ ఆయిల్ పంప్ సంబంధించి మేడం 192 మొక్కలు నాటడం జరిగింది. 10 ప్రదర్శనలు 184 ఉన్నాయి, 8 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలకు వాటర్ మల్టీ లేయర్ ప్లాంటేషన్ మేడం 2 వర్క్ ఐడీలలో 170 మొక్కలు నాటడం జరిగింది మేడం. 10 ప్రదేశంలో 66 మొక్కలు ఉన్నాయి మేడం.
104 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇటు మొక్కలకు జూలై 23 నుంచి అక్టోబర్ 23 వరకు వాచన పడి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 26 ఈ ఎంఐటీకి సంబంధించిన మాస్టర్లు రోజువారీ ఆధారంగానే సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 27 మేడం, మనకి ఈ నర్సరీకి సంబంధించిన 3 రకాల పుస్తకాలు అనేది నిర్మించాలని మనకి ఇవ్వలేదు. గ్రామ సభలో మాత్రమే చూపెట్టడం జరిగింది. మిగతా రకాల రిజిస్టర్ అనేది నిర్మించాలి. నెక్స్ట్ 28 మేడం, మన మార్కెట్కి సంబంధించిన చెప్పుకుంటాం మేడం. పాస్ ఆర్డర్ లేకుండానే 33,910 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 28 మేడం, మాస్టర్ సంతకాలు ఆధారం ఉన్నాయి. మాస్టర్ ముగించిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. త్వరలో రేట్ పొరపాటు వల్ల నిర్ధారణ జరిగిందని చెప్తారు. నెక్స్ట్ 30 మేడం, 1200 రూపాయలు సంఖ్యలో కూడా పనిచేసినట్లుగా జరిగింది. పనిచేయాలని తెలుపు పంచాయతీలకు సంబంధించిన రికార్డ్స్ 11,21,332 సంబంధించి దానికి కూడా రికార్డ్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. 3 గంటల వరకు ఖర్చు చేయడం జరిగింది మేడం. అదేవిధంగా సామగ్రిలో
17,57,844 అనేది ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డులన్నీ తగ్గిపోవడం వరకు కూడా జరిగింది సార్. సౌకర్యంగా కూడా నిర్వహించడం జరిగింది. వాటర్ ఇన్ఫర్మేషన్ మేడం. 9వ అంశం వచ్చేసి 2 మార్కెట్లలో హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 108 మొక్కలు నాటడం జరిగింది మేడం. మన ప్రదేశంలో ప్రస్తుతం అన్ని మొక్కలు పెట్టుకున్నట్టుగా గుర్తించడం జరిగింది మేడం. నెక్స్ట్ 10వ అంశం వచ్చేసి ల్యాండ్ లెవలింగ్ అనుకూలంగా ఉన్నాయి. మాకు ఇంకా ల్యాండ్ లెవలింగ్ మేము చాలా బాగా చేసుకుంటామని రైతులు తెలపడం జరిగింది. 11వ అంశం వచ్చేసి మేడం జాబ్ కార్డ్ వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. ఇప్పించడం కూడా జరిగింది. 12వ అంశం వచ్చేసి మేడం ఇక్కడ అకౌంట్ లేని కారణంగా 3 మంది కూలీలకు 16 రోజులకు గాను 17,800 రూపాయలు నష్టపోయినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. డోర్లో వివరణ కూడా వాస్తవంగా కూలీలు పనిచేయడం జరిగిందని తెలిపారు. 13వ అంశం వచ్చేసి మేడం ఇక్కడ ఏబిపిఎస్ కారణంగా 12 మంది కూలీలకు 59 రోజులకు గాను 7,730 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. 14వ అంశం వచ్చేసి మేడం ఇక్కడ 100 రోజులు పూర్తయిన కారణంగా పేమెంట్ అనేది కాలేదు మేడం. 2,928 రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి. 100 days కంప్లీట్ అయింది కదా సార్. నేను మొన్న చెప్పినా కదా. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ జూన్ నెలలో వర్క్ జరిగింది మేడం. జూన్ నెలలో వర్క్ జరిగిన దానికి అక్కడ ఎన్ఎంఎస్ కారణంగా 8 నెలల పేమెంట్ అయింది మేడం. ఆ 8 నెలల డిమాండ్ పెట్టినప్పుడు ఇక్కడ డిమాండ్ అనేది వీళ్ళకి తీసుకోవాలి. అప్పటికి 100 days కంప్లీట్ అయిపోయింది. కాబట్టి లాస్ అయ్యారు అక్కడ. పదిహేను అంశం వచ్చింది మేడం. ఇక్కడ పేమెంట్ చేయని కారణంగా 15 మంది హక్కుదారులు 90 రోజులకు గాను 16,830 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. 2 మాసాలు అనేది పేమెంట్ కాలేదు ఇక్కడ. వాస్తవంగా కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది. నష్టపోవడం పేమెంట్ చేసే క్రమంలో సిస్టంలో కనబడడం లేదు. మాకేంటంటే ఇప్పుడు ఒకసారి డిమాండ్ పెట్టండి అని చెప్పినప్పుడు మేము స్టార్ట్ చేసి అట్లా డిమాండ్ పెట్టాము. లేకపోతే అట్లా ఫోన్ చేస్తున్నారు. 12వ అంశం వచ్చేది మేడం ఇక్కడ డిమాండ్ చేస్తాం. మేము ఏం చేస్తామంటే ఈ మాస్టర్ చేస్తారు కొత్త మాస్టర్ దాంట్లో సంతకాలు ఉంటాయి. ఈ మాస్టర్ సంతకాలు మేము చేస్తాం. ఇక్కడ డిమాండ్ ఫామ్స్ తీసుకుంటారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోలేదు. రసీదులు కూడా ఇవ్వడం లేదు మేడం. అదేవిధంగా జాబ్ కార్పొరేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. వేతన రసీదులు కూడా ఇవ్వడం లేదు మేడం. 7 రకాల రిజిస్టర్లకు సంబంధించి 2వ రిజిస్టర్ 6వ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు. పనులు జరుగుతున్న సమయంలో ప్రోగ్రామ్ చూపించడం జరిగింది. మిగతా లేదు. వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది మేడం. బ్లూ ఫామ్స్ అందులో రసీదులు ఇంకా రిజిస్ట్రేషన్ కోడ్లు కూడా పెట్టలేదు మేడం. ఇక్కడ రైతుల కూడా సందర్భంగా 4 ఎంపీలలో ఉన్నాయి మేడం. మిగతా 3 ఎంపీలలో లేవు మేడం. అదేవిధంగా రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. ఈజీగా 25% చెక్ మెజర్మెంట్ కూడా చేయలేదు. అదేవిధంగా 25% ఎక్కువ సంబంధించి
చెక్ మేనేజ్మెంట్ అనేది ఓన్లీ సంతకం చేస్తున్న చెక్ మేనేజ్మెంట్ కాదు. అక్కడ కొలతలకు సంబంధించి ట్రిక్ చేయాలా, డేట్ వేసినాడు ఏ సంబంధించి చేయాలా, ఆ డేట్ వేయలేదు ఓన్లీ సంతకాలు చేయాలి. పేజ్ టు పేజ్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించి కులతల్లి పనులకు అనేది రాయలేదు మేడం. ఎమ్మెల్యేలకు సంబంధించి రాయడం జరిగింది. సర్వే వాళ్ళ విషయం కూడా వర్కెడ్ వైజ్ అప్డేట్ చేయాలి, కానీ వర్కెడ్ వైజ్ లేదు మేడం, ఓన్లీ రెవెన్యూ కాంటెక్స్ కానీ అప్డేట్ చేయడం జరిగింది మేడం. 20 అంశం మేడం కూడా సిటిజన్ కార్డ్ అనేది ఏర్పాటు చేయలేదు గ్రామ పంచాయతీ సంబంధించి. అదేవిధంగా మేడం లేబర్ బడ్జెట్కి సంబంధించి గ్రామ సభలో తీర్చడం జరిగింది మేడం. రిజిస్టర్కి సంబంధించి ఒకే కుటుంబానికి 2 జాబులు అనేది జారీ చేయడం జరిగింది మేడం. గ్రామ సభలో గంగాధర్ అనే వ్యక్తికి 2 భార్యలు ఉండటం వల్ల వేరువేరుగా చేయడం జరిగిందని తెలిపారు మేడం. మనకు వాళ్ళు చెప్పలేదు దోస్తారు. ఉత్తరాంశం మేడం 2 వర్గంలో మల్టీలేయర్ ప్లాంటేషన్లో మాత్రం 455 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. వీటి ప్లాంట్స్ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది మేడం. హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 3 వర్గాలకు సంబంధించి 172 మొక్కలు నాటడం జరిగింది మేడం. ప్రస్తుతం 7 మొక్కలు కట్టుకున్న మేడం. 9 మొక్కలు అనుకరించడం చనిపోవడం జరిగింది. హార్టికల్చర్ ప్లాంటేషన్ మేడం ఇక్కడ పుష్పూర్ లక్ష్మి అందు 70 మొక్కలు నాటినాక 20,601 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. వీటి మొక్కల్ని కల్టివేట్ చేయడం ద్వారా వీటి పని యొక్క ఉద్దేశం నెరవేర్చి డబ్బులు నిరుపయోగమైన మొత్తం కల్టివేట్ చేయడం జరిగింది హార్టికల్చర్. నెక్స్ట్ 30వ అంశం మేడం వీటి అంశం కూడా సేమ్ మేడం. ఇక్కడ జామ మొక్కలకు సంబంధించి 3 వర్గంలో 1950 మొక్కలు నాటడం జరిగింది మేడం. వీటి మొక్కలకి 3 సంవత్సరాలు వాసన పడి ఇవ్వడం జరిగింది మేడం. 2 సంవత్సరాలు 2 క్రాప్లు చేయడం జరిగింది. దాని తర్వాత వాటిని దున్నేసారు మేడం. పురుగు మేడం 1900 మొక్కలు ఒకరి దగ్గర పెట్టు. మాత్రమే ఇంకా దాంట్లో అయితే అది మీరు పెట్టుకోండి. ట్రిప్ ఉన్నది దానికి బోర్డ్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటాయి కదా మళ్ళీ మధ్యలో వేరే చేసేవాడు. సంబంధించి రిజిస్టర్ అనేది పూర్తి స్థాయి అప్డేట్ అనేది లేదు మేడం. ఈ రిజిస్టర్ ఓన్ కౌన్సిల్కి సంబంధించి మాత్రం రాయడం జరుగుతుంది. మిగతా రిజిస్టర్ అనేది రాయడం జరుగుతుంది.
అంశం మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నర్సరీలో మొత్తం గడ్డి పెరిగి మొత్తం చెదురుగా మొత్తం పడినట్లు గుర్తించడం జరిగింది. గ్రాస్ పెరిగింది మేడం 4 ఫీట్లకు సంబంధించి. 36 అంశం మేడం ఇక్కడ నష్టాలలో దిద్దడం కొట్టు ఎదురు అధికంగా చేయడం జరుగుతుంది. మనకు నష్ట నిర్వహణ సరిగా లేనట్టు గుర్తించడం జరిగింది. మేడం ఏమైనా అధికారులకు సంబంధించి 16 రోజులు గాను పనిచేసిన రాజాలు ఏమైనా సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఈ విషయం గౌరవంగా స్పాన్సర్ చేయడం జరిగింది. సంతకాలు చేయడం కోపం జరిగింది. ల్యాండ్ ఓవింగ్ పనిలో భాగంగా వివరాలను ఆఫీసర్లు 4 రోజులు పనిచేసిన ఆధార్ సంతకాలు ఉన్నాయి మేడం. మొత్తం 12 దినాల కాలంలో 2 వల్ల సేవగా 2 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు కూలి పనిచేసి 349 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. ఎఫ్ఐఆర్ హక్కుదారునికి ఇస్తారని తెలిపారు మేడం గ్రామసభ. ఇక్కడ చెరువుల పొడికతీత పని మేడం సంతోష్ నందు పని జరిగినట్లుగా 2954.56 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి 5 లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ప్రస్తుతం పని ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఇక్కడ చెరువు శిఖాన్ని దున్నుకోవడం జరిగింది మేడం. ఇంటి పనికి సంబంధించి ఫోటోలు కూడా చూపించలేదు. మనకు పని జరిగిన ఆనవాళ్ళు మాత్రం గంటకు దగ్గర కనబడడం జరుగుతుంది. కానీ మిగతా ప్రాంతం మొత్తం దున్నేసి మేడం. రైట్ కల్టివేట్ చేసి అక్కడ కల్పాటు చేసింది మేడం. గ్రామ సభలో కూడా మనకు తెలపడం జరిగింది మేడం. వాస్తవాలు అక్కడ పని చేసినాం కానీ అక్కడ దున్నేస్తున్నారు. కానీ వాళ్ళ వేరే కూడా దున్నేసి చెరువు కట్ట కింద రైతులు వెళ్ళడం వల్ల ఆగిపోతుంది. నలభై అంశం మేడం ఇక్కడ చెరువుల పొడికతీత పని సంతోష్ మేడం ఇక్కడ 19/6/2023 నుంచి 25/6/2023 వరకు పని జరిగినట్లుగా మాస్టర్ రాసి ఎంసీకి పంపించడం జరిగింది మేడం. కానీ ఇంటి మాస్టర్లు ఎన్ఎంఎస్ కాని కారణంగా పేమెంట్ అనేది కాలేదు మేడం. ఇదే మాస్టర్లకు తిరిగి 7/8/2023 నుంచి 13/8/2023 వరకు డిమాండ్ పెట్టి పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ ఇంటి కొలతలు డిఏ గారు పని జరిగినప్పుడు రికార్డ్ చేయాల్సి ఉండగా ఇన్వాయిస్గా ఎంపీ అనేది రికార్డ్ చేయడం జరిగింది మేడం. అనగా జమ్మూ నిర్మాణ సౌకర్యం జరిగింది.
అంశం మేడం ఇక్కడ మనం జామ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్కెట్లకు 423 మొక్కల ఫర్టిలైజర్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. 10,500 రూపాయలు. ఇంటి పనికి సంబంధించి ఎలాంటి ఫోటోలు అనేది తగ్గిపోతే వాళ్ళకి చూపించలేదు మేడం. ఫర్టిలైజర్ రిలీజ్ ఇచ్చారు. నేను ఫోటోస్ అడిగాను. నలభై 2 అంశం మేడం. ఇక్కడ ఒక వర్కెట్ సంబంధించి ఎమ్మెల్యే టిఫిన్కి సంబంధించి పాసడం లేకుండానే ట్యాంకర్ పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది మేడం. ఇక్కడ చెరువులో పొడిగిన పనికి సంబంధించి 16 మంది హక్కుదారులు 39 రోజులు పనిచేయడం జరిగింది మేడం. కానీ మొత్తం 12 నెలల కాలంలో 50 అని రాయడం వల్ల 16 రోజులకు గాను 2,282 రూపాయలు అదనంగా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఎన్ఐఎంఎస్ ప్రాబ్లం వల్ల ఒకరు అదనంగా వెలిగిందని తెలిపారు. ఇక ముందు 44 అంశం కూడా సేమ్ మేడం. ఇక్కడ ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి వాస్తవంగా 4 మంది కూలీలు 20 రోజులు పనిచేస్తే 24 రోజులకు పేమెంట్ అయింది మేడం. 675 రూపాయలు అదనంగా పేమెంట్ అయినట్టు గుర్తించడం జరిగింది. 45 అంశం కూడా సేమ్ మేడం. ఇక్కడ 10 రోజులు పనిచేస్తే 8 రోజులకు పేమెంట్ కావడం వల్ల ఆ 47 అంశం కూడా చనిపోయిన వ్యక్తులకు పేమెంట్ అయింది మేడం. ఆల్రెడీ రికవర్ చేయడం జరిగింది. అంశం మేడం. బ్యాగర్ లక్ష్మి ఈ హక్కుదారు పని చేయకుండా 3 రోజులుగా 4,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఈ విషయం గవర్నమెంట్ అడిగితే నాకు పక్షపాతం రావడం జరిగింది. నేను పనికి వెళ్ళడానికి ప్రతిఫలం తెలపడం జరిగింది. మీ రికవర్ చేస్తామని తెలిపారు. ఇక్కడ గోర్లు వెళ్ళాయి మేడం. ఇక్కడ పనిచేసినట్టుంది. ఇంటి హక్కుదారుడు పని చేయడానికి రాజకీయం తెలపడం జరిగింది. గ్రామ సభలో వాస్తవాన్ని పనులు చేసిన ఆర్గ్యులేట్గా చెప్పడం జరిగింది తెలిపారు. యాభై అంశాలు కూడా సేమ్ మేడం. ఇక్కడ రాపతి సూర్యసేన హక్కుదారు పనిచేసినట్టుంటే నేను పని చేయాలని తెలిపారు. గ్రామసభలో గుర్తు లేక పనులు చెప్పడం జరిగింది. వాస్తవంగా పనులు చేయడం జరిగిందని తెలిపారు మేడం. గ్రామసభలో 50 అంశాలు. ఫస్ట్ ఏమో పని చేయాలని రాసిచ్చాడు మేడం. తర్వాత గ్రామసభలోకి వచ్చి నాకు గుర్తు లేక చెప్పిన యాభై కూడా అంశం మేడం. మనకి ఇక్కడ సండే రోజు పేమెంట్ చెల్లించడం జరిగింది మేడం. 3 మంది కూలీలకు కానీ 3,672 రూపాయలు. శనివారం కారణంగా ఇలా జరిగిందని వాస్తవంగా మాస్టర్లో ఆధార్ సంతకాలు ఇవ్వడాన్ని 2,030 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఆధార్ మాత్రం పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తాం.
23 అంశం మేడం ఇక్కడ రూమ్ టాప్ నెట్వర్క్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఒకటి మేడం. కమ్యూనిటీ సభ్యులు జేసీబీతో వర్క్ చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. పైనుండి ఒత్తిడి ఉండడం వలన తొందరగా చేయడం జరిగింది. వేస్ట్ కూడా రావడం జరిగింది. మెడికల్ పేమెంట్ రాలేదు అని తెలిపారు మేడం. వాస్తవంగా పని జరిగిందని తెలిపారు. ఒకసారి రాస్తారు సార్ అది వర్షాలు పెట్టారు అని తీసుకున్నాం. జోగరపు గ్రామానికి సంబంధించి 9 వర్గంలో పనులను చేపట్టి కూలీల వేతనాలుగా 16,69,693 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. సామాగ్రి రూపంలో 40,045 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మొత్తం 17,09,608 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇటు రికార్డు కూడా తనిఖీ ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. సామాగ్రి తనిఖీ 1 నుంచి 9 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. తొమ్మిది అంశం వచ్చేసి మనం ఇక్కడ హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 3 వర్గీలో 284 మొక్కలు కానీ అన్ని మొక్కలు దక్కుతున్నట్లు గుర్తించడం జరిగింది. 10వ అంశం వచ్చేసి మనం ఇక్కడ కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. ఇప్పించడం జరిగింది. అదేవిధంగా జాబ్ కార్డులో పేరు నమోదు వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. వీళ్ళకి ఇవ్వలేదు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఒకరు నందిపేటలో ఉంది, ఒకరికేమో అందులో పోవడం మేడం. అది కూడా ఇద్దరికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి చేసుకోవడం జరిగింది. 12వ అంశంలో డిమాండ్ కౌంట్ తీసుకుంటున్నారని నోటిఫికేషన్ అనేది తీసుకోవడం లేదు మేడం. జాబ్ కార్డు అప్లికేషన్ అనేది పూర్తిగా చేయడం లేదు మేడం. వేతన రసీదులు ఇవ్వడం లేదు మేడం. ఏళ్ల దేశాల్లో 2వ రిజిస్టర్ 6వ రిజిస్టర్ పూర్తిగా అప్డేట్ లేదు మేడం. ఫిర్యాదులు ఇస్తున్నారు కానీ వాళ్ళ సంతకాలు కూడా తీసుకుంటారు మేడం. ఫిర్యాదు సంతకం కూడా తీసుకోవాలి కదా. అదేవిధంగా పనులు జరుగుతున్న సమయంలో పొడవలు చూపించడం జరిగింది మేడం. మిగతా 2 రోజుల్లో పొడవలు అనేది లేదు మేడం. వర్క్ ఫైల్లో 4 దగ్గర డాక్యుమెంట్ అనేది పెట్టలేదు మేడం. అదేవిధంగా రైతులు కూడా సంతకాలు 2 ఎంపికల్లో తీసుకోలేదు మేడం. 6 ఎంపికల్లో తీసుకోవడం జరిగింది. రోడ్ కాల్ అనేది చేయడం జరిగింది మేడం. ఇక్కడ ఈసీ గారు చెక్ మెజర్మెంట్ అనేది చేయలేదు మేడం. కన్నడ ఫామ్లో కాలం రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ కూడా అప్డేట్ చేయడం జరిగింది మేడం. 23వ అంశం వచ్చేసి సిటిజన్ చార్ట్ అనేది ఏర్పాటు చేయలేదు మేడం గ్రామ పంచాయతీకి సంబంధించి. 24వ అంశం వచ్చేసి నర్సరీ రిజిస్టర్ పూర్తిగా అప్డేట్ లేదు మేడం. 25వ అంశం వచ్చేసి మేడం మనకి ఇక్కడ ధర్మచెరువు నందు రజితాను అక్కడ 4 రోజులు పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయి మేడం. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఈ విషయం గవర్నమెంట్ అడిగితే వాస్తవంగా ఫామ్ చేయడం జరిగింది. సంతకం చేయడంలో కోరడం జరిగిందని తెలియదు మేడం.